అద్భుతంగా నృత్యం చేస్తున్నావు, నా దగ్గరకు రమ్మని ఆఫర్ ఇచ్చాడు. మహానుభావుడు, మంచి మాస్టర్, లైఫ్ ఇస్తాడనుకుని వెళ్లిన ఆమెకు ఆ తర్వాత షాక్ ఇచ్చాడు. అతను పేరుకే నృత్య కళాకారుడు, లోపల మాత్రం అతను శృంగార పురుషుడని తెలుసుకుని చివరకు పోలీసులను ఆశ్రయించింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా లైంగిక వివాదంలో చిక్కుకున్నారు. జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ తరుణంలో హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై లైంగిక దాడి కేసు నమోదైంది. జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు రావడం టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 21 ఏళ్ల అమ్మాయి జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని పేర్కొంది. అలాగే ఇండస్ట్రీలోని అవకాశాలను అడ్డుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. దీంతో పాటే ఎఫ్ఐఆర్ లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది బాధితురాలు. జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. జానీ మాస్టర్ 2019 నుంచి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన దగ్గర పనిచేస్తున్న ఓ యువ డాన్సర్ ఆరోపించింది. 2019లో ఢీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమయ్యాడని, ఆ తరువాత తనను ఆయన టీంలో చేర్చుకున్నారని తెలిపింది. అవుట్డోర్ షూటింగ్ పేరిట చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని బాధితురాలు పేర్కొంది. అదే సమయంలో జానీ మాస్టర్ పై మరిన్ని సంచలన ఆరోపణలు చేసింది. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడని, పలుమార్లు దాడి చేశారని బాధితురాలు పేర్కొంది. తన లైంగిక కోరికలు తీర్చడానికి తనని వివాహం చేసుకోవాలని, ఒకవేళ వివాహం చేసుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని భయభ్రాంతులకు గురి చేశాడని ఆరోపించింది. జానీ మాస్టర్ భార్య కూడా ఆయనకు సహకరించేదని, ఆమె కూడా తనపై దాడి చేసిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది బాధితురాలు. ఆగస్టు 28న అనుమానాస్పద పార్సిల్ తన ఇంటి ముందు ఉందని, ఇదే నీ చివరి షూటింగ్ అని దానిపై రాసి ఉందని బాధితురాలు తెలిపింది. తనకు అవకాశాలు లేకుండా చేయడంతో పాటు జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా ఫిర్యాదులో పేర్కొంది. మహిళా కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై అతనిపై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. 376, 506, 323 సెక్షన్ 2N సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. అయితే జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అటు బాధిత యువతి స్టేట్మెంట్ ను పోలీసులు తీసుకుంటున్నారు. ఆమె ఇచ్చిన ఆధారాల తరువాత జానీ మాస్టర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్, కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. వర్క్ ప్లేస్లో సైన్స్లో సెక్సువల్ అబ్యూస్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మరోవైపు జానీ మాస్టర్ వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. అతనిపై గతంలో కూడా ఓ పోలీసు కేసు నమోదైంది. 2015లో మహిళపై దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడికి 6 నెలల జైలు శిక్ష విధించింది మేడ్చల్ కోర్టు. తాజాగా ఈ కేసు నమోదు కావడం మరింత సంచలనం రేపింది.